గురువుగారు, మా పిల్లలు మా మాట వినటం లేదండి. ఎంతో అల్లరి చేస్తున్నారు. వారు పెద్ద చదువులు చదువుతారు, అంతా బాగానే ఉంది, కానీ తల్లిదండ్రులు అంటే లెక్కలేదు. ఇలా ఎందుకు జరుగుతుందండి? ఈ సమస్యకి ఏదైనా పరిష్కార మార్గం సూచించగలరా? తప్పనిసరిగా పిల్లలు మన మాట వినటం లేదు అని అన్నప్పుడు వారితో మన సమయం ఎంత కేటాయిస్తున్నామో తెలుసుకోవాలి. పిల్లలతో తల్లిదండ్రులు మమేకం అవ్వకుండా వారి సంబంధించినటువంటి బిజీ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కుటుంబంలోనైనా సరే జరిగేటువంటి విధానం ఇదే. అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భార్య భర్తను పిల్లలెదురుగుంటా కానీ తిట్టినా, అసహించుకున్నా, భర్త భార్యను పిల్లలెదురుగుంటా తిట్టినా, అసహించుకున్నా, ఇది బాల్య దశలో జరిగినా కానీ జీవితకాలం ఈ యొక్క క్షోభ మనం మొయ్యాల్సిందే. అందుకని పిల్లలకు ఊహ తెలుసున్నప్పుడు ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఇరువురు కూడా ఇలాంటి పనులు ఎప్పుడు చేయకండి. ఇలా కానీ చేశారా పిల్లలు మన చేయి దాటిపోతారు, ఇది శాసనం. అందుకని చాలా విషయాలు మీకు తెలియచేస్తున్నాను. ఏ కుటుంబంలోనైనా సరే పిల్లలు మన మాట వినడం లేదు అని అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అధికంగా వాళ్ళు అలవాటు పడిపోయారు. కొత్త ప్రపంచం వాళ్ళకి తెలియటం లేదు. అప్పుడు మానసిక రుగ్మతలు అధికంగా పెరుగుతూ ఉంటాయి. కొత్త కొత్త పోకడలు, కొత్త కొత్త మనుషులు, కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త భావాలు, ఎవరైనా కాస్త ప్రేమగా మాట్లాడితే వాళ్ళ వైపు లోబరిచిపోవడము, ఇలాంటి విధానాలు వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయి. మరి ఇవన్నీ జరగకుండా పిల్లలు మన మాటే వినాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పినటువంటి సూత్రాలు పాటిస్తూ పిల్లలను తల్లిదండ్రులు సమేతముగా అప్పుడప్పుడు కాస్త దూర ప్రయాణాలు చేస్తూ, కొత్త కొత్త ప్రదేశాలు తెలియచేస్తూ, కాస్త సమయాన్ని వారితోటే మమేకమై వారితో కానీ గడిపగలిగితే మనం గతంలో చేసినటువంటి చిన్న చిన్నపాటి పొరపాట్లు, మాట్లాడినటువంటి మాటలకు కాస్త కూస్త ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే పిల్లలు మన మాట వినేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. అదీ కాకుండా గుర్తుపెట్టుకోండి, గృహంలో కూడా చాలామంది చేస్తున్నటువంటి పొరపాట్లలో పిల్లలు నిద్రపోయి ఉండగా, ఇంటి యజమాని నిద్రపోయి ఉండగా ఇంటి ఇల్లాలు పూజాది క్రతువులు నిర్వహించేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం. ఎప్పుడైనా మనం పూజాది క్రతువులు చేసుకోవాలని అనుకున్నప్పుడు ముందు రోజున అందరం కలిసి మాట్లాడుకుని ఒకే సమయంలో నిద్రలేచి అన్ని పనులు కూడా చక్కగా చక్కబెట్టుకొని ఆ తర్వాత పూజాది క్రతువులకు సిద్ధమవ్వాలి. మనం ఏం చేస్తుంటాం, నిత్యం చేసేటువంటి విధానాల్లో, దైనందిన కార్యక్రమాలలో ఇంట్లో వాళ్ళు అందరూ పడుకునే ఉంటారు, వాళ్ళ నిద్ర లేచేటప్పుడు మనం పూజలు చేసుకునే ఉంటాం. అలా ఎప్పుడు చేయకండి సుమా. తర్వాత పిల్లలు మాట వినలేనప్పుడు తల్లిదండ్రులు చేయవలసినటువంటి పరిష్కార మార్గాలు ఇప్పటివరకు మీకు చెప్పాను. ఇప్పుడు దైనందిన కార్యక్రమాలలో సనాతన ధర్మ సూత్రాల్లో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. కుటుంబ సమేతంగా కలిసి పుణ్యనది స్నానం చేయడం అలవాటు చేసుకోండి. అలాగాని చేసినట్టయితే ఆ కుటుంబంలో చాలా అన్యోన్యత, సఖ్యత, పిల్లల పట్ల కూడా చాలా వరకు మార్పులు అనేటువంటి ఖచ్చితంగా వచ్చి తీరతాయి. ఇది శాసనం. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం.